మొత్తానికి టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్కి వచ్చేస్తున్నాం. మరికొద్ది సేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ వరల్డ్ కప్ 13 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వరల్డ్ కప్ అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఈ ఫైనల్స్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటి అంటే అటు సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇటు ఇండియా కావచ్చు, రెండు కూడా ఫస్ట్ మ్యాచ్ స్టార్టింగ్ దగ్గర నుంచి వరల్డ్ కప్ సెషన్లో ఇప్పటిదాకా ఇరు జట్లు కూడా ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అయితే ఇక్కడ దాకా వచ్చాయి. ఇప్పుడు ఫైనల్స్కి అయితే వచ్చేసాం. మరికొద్ది సేపట్లో మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో అంచనాలు ఎలా ఉన్నాయి, అసలు టీంకి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, వరల్డ్ కప్ సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ఇది 13 ఏళ్ళుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఒక వరల్డ్ కప్ అని చెప్పి అనుకోవచ్చు. అది కాక సౌత్ ఆఫ్రికా కూడా చాలా బెస్ట్ టీమ్గా అయితే నించుంది. ఎందుకంటే ఈ సెషన్ ఏదైతే టీ20 వరల్డ్ కప్ ఏదైతే 2024 ఏదైతే ఉందో ఇప్పటిదాకా ఇరు జట్లు ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వాళ్ళైతే అదే విధంగా అయితే వస్తున్నారు. అయితే ఒక కీలకమైన నిర్ణయం కూడా ఏదో ఇండియా జట్ తీసుకుందని చెప్పి అయితే వింటున్నాం. పూర్తి అసలు మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది ఏంటి, దాని వివరాలు ఏం చెప్తారు? ఇది బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్లో జరుగుతోందండి. ఈ వరల్డ్ కప్లో ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కావచ్చు, లేకపోతే భారత్ కావచ్చు, ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచాయి అవి. అదొక ముఖ్యమైన విషయం. తర్వాత ఒకే ప్రత్యర్థులు ఆడడం అనేది ఈసారి జరుగుతోంది. అంటే ఇంతవరకు డిఫరెంట్గా వాళ్ళు ఆడడం జరిగింది. మనకు తెలిసి 2007లో భారత్ పాకిస్తాన్ అట్లా చెప్పుకుంటూ వెళ్తే లిస్ట్ ఉంది 2020 వరకు. కాబట్టి ఈసారి ప్రత్యేకత అది కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలిచారు. అంటే గ్రూప్ దశలో కానీ సూపర్ 8లో కానీ ఈ రెండు కూడా, అంటే ఇటు భారత్ కానీ సౌత్ ఆఫ్రికా కానీ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలిచేయండి. ఇది ఈసారి ప్రత్యేకత. మీరు ఇందాక అడిగినట్టుగా ఈసారి ఏమైందంటే వీళ్ళు ప్రాక్టీస్ చేయలేదు. అంటే సెమీఫైనల్స్కి ఫైనల్స్కి మధ్యలో ఒక్కరోజే ఉండడం వల్ల వీళ్ళు ప్రాక్టీస్ సెషన్స్కి వెళ్ళలేకపోయారు. అంటే ప్రాక్టీస్ సెషన్స్కి వెళ్ళకపోతే ఎలాగా అని మీరు అడగచ్చు. అంటే వీళ్ళు ఎక్కువ గ్యాప్ లేదు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు అనేది కోచ్ నిర్ణయం కావచ్చు, మనకు తెలియదు. అంటే ఎటువంటి గాయాలైనా కూడా, అంటే చిన్న స్క్రాచ్ కూడా పడకూడదు అనేది వాళ్ళ ఉద్దేశంగా మనకు తెలుస్తోంది. అంటే భారత్ జట్టు ఎటువంటి దెబ్బలు కూడా కొట్టుకోకుండా ఈ ఫైనల్స్ చాలా ముఖ్యం అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు వాళ్ళు. అది మనం విన్నది. ఏది ఏమైనా ఇవాళ ఈ టీ20 మ్యాచ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు చెప్పినట్టు 13 ఏళ్ల తర్వాత మనం కప్పు గెలవబోతున్నాం. కాబట్టి 8ంటికి ఒక ఉత్కంఠ మనకి తెరపడనుంది. అంటే టాస్ ఎవరు గెలుస్తారు అన్న దాంట్లో తప్పకుండా భారత్ గెలవాలనే మనందరం కోరుకుంటాము. కాబట్టి ఇవాళ టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకోవాలనే మనం కోరుకుందామండి. అయితే మొత్తానికి సౌత్ ఆఫ్రికా చాలా పటిష్టమైన టీం లాగా చూసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఇంకో పక్కన ఇండియా కూడా. అయితే ఇక్కడ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇప్పటిదాకా ఏ ఒక్క మ్యాచ్ కూడా మనం ఓడిపోలేదు. అయితే దీని గురించి ఏం చెప్తారు? అంటే రోహిత్ శర్మ మీరు చెప్పినట్టుగా ఎక్కడా కూడా ఓడిపోలేదు. మనకి ఇంగ్లాండ్తో ఆడినప్పుడు కూడా ఆయన 91 పరుగులు తీసి, అంటే జట్టు విజయానికి కారకులయ్యారు ఆయన ఒక రకంగా 90+. కాబట్టి సో మనం రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు, అది కన్నుల పండుగగా ఉంటుంది అందరికీ. కాబట్టి ఇవాళ రోహిత్ శర్మ మీద కూడా మ్యాచ్ ఆధారపడి ఉందండి చెప్పాలంటే. సో విజయానికి ఆయన కూడా తన వంతు కృషి తను చెయ్యాలి ఇవాళ తప్పకుండా. అయితే ఇక్కడ ఇంకో పక్కన చూసుకుంటే మనకి డికాక్ కెప్టెన్ లాగా చూస్తున్నాం. సౌత్ ఆఫ్రికా చాలా పటిష్టంగా ఉంది. ఇప్పటిదాకా జరిగినటువంటి ఒక ఇండియా లాగానే ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వస్తున్నటువంటి ఒక తరుణం అయితే మనం చూస్తున్నాం. అయితే ఇంతటి ఆసక్తికరంగా ఉండేటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో పూర్తిగా నరాలు తెగేటువంటి ఉత్కంఠట అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే మీరు ఇందాక అన్నట్టు మొదటి బ్యాటింగ్ ఒకవేళ నిజంగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే మటుకు ఇండియాదే పై విజయం అని చెప్పేసి అనుకుంటాం. ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే ఆ యొక్క స్టేడియంలో ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే విన్ అయినటువంటి ఒక దాఖలాలు చూస్తున్నాం. కానీ ఈ రెండు టీమ్స్ మధ్య చూసుకుంటే గతంలో జరిగిన దగ్గర 14 మ్యాచ్లు ఇండియా గెలిచింది, 11 మ్యాచ్లు సౌత్ ఆఫ్రికా గెలిచింది, ఒక 2 మ్యాచ్లు టై అయినట్టుగా తెలుస్తుంది. సో ఈ రకంగా చూస్తే అంచనాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100%లో మీరు ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ ఇస్తారు అంటే ఏం చెప్తారు? అది కష్టం అండి. ఎందుకంటే మీరు చెప్పినట్టు భారత్లోనూ మంచి ఆటగాళ్ళు ఉన్నారు, సౌత్ ఆఫ్రికాలోనూ మంచి ఆటగాళ్ళు ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా విషయానికి వచ్చేసరికి మనకి సౌత్ ఆఫ్రికా ఇప్పటివరకు ఎప్పుడు కప్పు గెలుచుకోలేదు. కాబట్టి వాళ్ళకి ఆ కసి ఉంటుంది మేము గెలుచుకోవాలి అని. అందులో భారత్ కూడా వాళ్ళకి సమ ఉజ్జీనే చెప్పాలంటే. వాళ్ళకి ప్రత్యర్థి అనేది వాళ్ళకేమీ వీక్గా లేదు.
కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు చాలా ఎక్కువ పెట్టాలంటే డబల్ పెడతారు. మీరు చెప్పిన డికాకో లాంటి వాళ్ళు ఆడారనుకోండి ఒక కసితోటి, అందులో అతని బౌలింగ్ బాగుంటుంది, బ్యాటింగ్ బాగుంటుంది, మీరు స్పిన్నర్ అన్నారు ఇందాక. సో ఇవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. కాబట్టి భారత్ కూడా టఫ్ టైం అని నన్ను అడిగితే, అంటే వీళ్ళు కొంచెం కూడా అలసత్వం ప్రదర్శించకూడదు. ఎవరికి వాళ్ళు అంటే ఎప్పుడు కూడా ఏ ఆట అయినా ఇది మొదటిసారి ఆడుతున్నాను అనే ఫీలింగ్లో ఆడితేనే డెఫినెట్గా ఏ ఆటగాడైనా గెలుస్తాడు. కాబట్టి వీళ్ళు కొంచెం కూడా మన ఫైనల్స్కి వచ్చాము కప్పు మందే అనే ఫీలింగ్తో ఆడకుండా కప్పు రావాలి మనం మొదటిసారి ఆడుతున్నాం అనే ఫీలింగ్లో ఆడితే మాత్రం తప్పకుండా భారత్ విజయం సాధిస్తుందండి. అయితే లాస్ట్ టైం కూడా చూసుకుంటే మనకి ఏదైతే ఆస్ట్రేలియాతో మనం ఓడిపోవడం కావచ్చు, అంత ముందు కూడా మనం చూసుకుంటే లాస్ట్ దాకా ఇండియా ఏం జరుగుతుందంటే లాస్ట్ వరకు కూడా ఇండియా ఏదో ఒక విధంగా రావడం, ఖచ్చితంగా ఫైనల్కి వచ్చేసరికి ఓడిపోవడం జరుగుతూ వస్తుంది. కానీ ఈసారి అయితే అవి లేవు. ఖచ్చితంగా మనకి చూస్తుంటే కూడా ఖచ్చితంగా అలాంటి ఏదైతే ఉన్నాయో ఆ సీన్ అయితే కనిపించేటట్లేదు. ఇండియా అయితే చాలా పటిష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈసారి మ్యాచ్ గెలవడం పైన మీ అంచనాలు ఏంటి? ఈసారి అయితే మనకి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయండి గెలవడానికి. ఎందుకంటే మనకున్న ఆటగాళ్ళు కూడా ఎవరిని తీసుకున్నా కూడా అందరూ చాలా మంచి ఆటగాళ్ళు ఉన్నారు. అటు బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, లేకపోతే ఫీల్డింగ్ కావచ్చు, ఏది తీసుకున్నా కూడా మనకి మంచి మంచి ఆటగాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఆడే విధానం, తర్వాత వాళ్ళ మెంటల్ విధానం మీద కూడా, క్యాలిబర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఆట అనేది. కాబట్టి వీళ్ళు దీన్ని ఎలా తీసుకోవాలంటే చాలా ఉత్కంఠ రేకెత్తించిన ఓ పక్క అయితే, లేదు నేను కసిగా ఆడాలి, నేను గెలవాలి అనే ఒక పట్టుదలతోటి వీళ్ళు ఆడితే మట్టుకి గెలుస్తారండి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కూడా చాలా మంచి ఆటగాళ్ళు ఉన్నారు. ఆ విషయాన్ని వీళ్ళు మర్చిపోకూడదు. వాళ్ళకేమో ఫస్ట్ టైం, మనకేమో ఆఫ్టర్ 13 years. సో ఇది మనం దృష్టిలో పెట్టుకుని ఆడితే మాత్రం ఖచ్చితంగా మనం కప్పు గెలుస్తామండి. అయితే విరాట్ కోహ్లీ వచ్చినటువంటి ఈ యొక్క టోర్నీలో చూసుకుంటే మటుకు కొంత నిరాశ అయితే కనిపిస్తుంది. సరిగ్గా ఎటువంటి కూడా ఎదుర్కోలేని పరిస్థితి. కానీ విరాట్ కోహ్లీ ఏం చేస్తే బెటర్ అనుకోవచ్చు? విరాట్ కోహ్లీని అసలు ఈసారి తీసుకోవటమే పెద్ద విషయం అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే విరాట్ కోహ్లీని మన ఆట చూసాము. అతను ఈసారి మాత్రం చాలా కష్టపడి ఆడాలండి. జస్ట్ లైక్ దట్ ఆడితే మాత్రం కుదరదు. ఎందుకంటే అతనికి భవిష్యత్తు కూడా ఈ ఆట మీద ఆధారపడి ఉందని నేను అనుకుంటున్నా. అంటే ఫర్దర్గా అతను ఆటగాడిగా కొనసాగాలి అంటే మాత్రం విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఇవాళ తన ప్రతిభ ఏంటో చూపించి తీరాలండి. లేకపోతే ఆయన తీసుకున్న దానికి ప్రతిఫలం అనేది ఉండదు ఇంకా. కాబట్టి తను అది ఆలోచించుకుని ఆడితే బాగుంటుంది. అయితే ఈసారి వికెట్ టేకింగ్లో చూసుకుంటే మనకి హర్షదీప్ సింగ్ మనకి చాలా కీలకంగా చూస్తున్నాం. ఎందుకంటే ఉన్న టోర్నీలో హైయెస్ట్ వికెట్ టేకర్ కింద హర్షదీప్ మనం చూస్తున్నాం. అయితే హర్షదీప్ ఈరోజు ఎలా పర్ఫామ్ చేస్తారంటే ఏం చెప్తారు? అయితే ఇప్పుడు ఇతను చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ 5 ఓవర్లలో కనీసం 1-2 వికెట్స్ అయినా పడేస్తే కానీ అంటే మన విజయానికి చేరువుగా రాము. బూమ్రా కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఫాస్ట్ బౌలర్. సో బూమ్రా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈరోజు? ఇప్పుడు మీరు బూమ్రా విషయం అడిగారు కదండి. ఇప్పుడు బూమ్రా కనుక అంటే ఫీల్డ్లోకి దిగినప్పుడు ఒక ఫస్ట్ 5 ఓవర్లోనే అతను 1-2 వికెట్స్ తీసేశారనుకోండి, డెఫినెట్గా విజయం మనకే సొంతం అవుతుంది. సో మొత్తానికి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక మొహమ్మద్ సిరాజ్ అయితే తన బౌలింగ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. కానీ ఇప్పటిదాకైతే ఒక అవకాశం అయితే లభించలేదు. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ కాబట్టి అవకాశం లభిస్తుందా లేదా అంటే ఏం చెప్తారు? సిరాజ్ విషయంలో అయితే అంటే పిచ్ని బట్టి ఉంటుందండి. వాళ్ళు డిసైడ్ చేస్తారు. అప్పుడు టాస్ గెలిచాక పిచ్ చూసుకున్నాక దాన్ని బట్టి సిరాజ్ని తీసుకుంటారా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో మొత్తానికి ఈరోజు వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చేసాం కాబట్టి సో ఇండియాకి మీ నుంచి ఏమన్నా విషెస్ ఏమని చెప్తారా? తప్పకుండా, భారత్ తప్పకుండా గెలవాలండి. ఆ వరల్డ్ కప్ తీసుకుని వాళ్ళు ఇవాళ సంబరాలు జరుపుకోవాలి రాత్రి అందరూ, ముఖ్యంగా భారతీయులందరూ ఇవాళ గర్వించదగ్గ రోజుగా మనం భావించాలి. ఆ మూమెంట్ కోసం మనందరం ఎదురు చూద్దాం. సో చూద్దామండి. ఖచ్చితంగా మొన్న సెమీస్లో కూడా ఇంగ్లాండ్ని 70 పరుగులు పైగా ఓడించినటువంటి ఒక ఘనత మాత్రం ఇండియాకు ఉంది. కాబట్టి ఈరోజు సౌత్ ఆఫ్రికాతో జరిగేటువంటి లాస్ట్ ఫైనల్ మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా ఒక రేంజ్లో ఇండియా గెలవబోతుందని అయితే ఆశిద్దాం. ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్ టు ఇండియా. సో ఖచ్చితంగా వరల్డ్ కప్ మనదే. థ్యాంక్ యూ.